తిరుపతి నుంచి వచ్చాను. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సో బేసిక్గా యూజువల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎంత స్ట్రెస్ ఉంటుందో, బీయింగ్ ఏ ఉమెన్, ఒక బేబీకి మదర్గా ఒక ఫ్యామిలీని లీడ్ చేయడం. యాక్చువల్గా మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అనమాట. ఒక ఫ్యామిలీని లీడ్ చేయడము, ఇవన్నీ బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఉమెన్ ఇలా చాలా స్ట్రెస్ అన్నీ ఉంటుంది. సో వన్ ఫైన్ డే అనమాట, నేను వసంత యోగా అకాడమీ మేడం వాళ్ళది సోషల్ మీడియా ద్వారా చూశాను ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది అని చెప్పి. అంతకుముందే చిన్న చిన్న ప్రాక్టీస్ చేసుకునేదాన్ని, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలని డ్యూరింగ్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలని చెప్పి ఒక థాట్ వచ్చింది. సో ఇది సోషల్ మీడియా ద్వారా ఒక అవకాశం దొరికితే మేడం కాంటాక్ట్ అయ్యి మేడం ఫుల్ డీటెయిల్స్ తీసుకున్నారనమాట. సో అప్పటి నుంచి డే 1 నుంచి ఇప్పుడు దాదాపు 1.5 year అవుతుంది నేను జాయిన్ అయ్యి. డే 1 నుంచే నేను చాలా చేంజ్ ఓవర్ చూడగలుగుతున్నాను. ఈవెన్ వెయిట్ లాస్, మెంటల్ స్ట్రెస్, ఈవెన్ ఎథికల్గా కానీ అనేది ట్రెడిషనల్గా, డివోషనల్గా మేడం క్లాసెస్లో ఎటువంటివి కావాలన్నా అన్నీ మేడం యాడ్ చేసి ఒక ప్యాకేజ్ లాగా అనుకోండి, అవన్నీ మాకు అందిస్తున్నారనమాట. సో 1.5 hour డైలీ క్లాస్ ఉంటుంది. 1.5 hour క్లాస్లో మేము మ్యూజిక్తో స్టార్ట్ చేస్తాము. ఆ మ్యూజిక్ లేదే మాకు డే గడవదు. సో ఆ మ్యూజిక్ ఫినిష్ చేసి మళ్ళీ భగవద్గీత స్టార్ట్ చేస్తారు. అది ఇంకా ఎవ్రీ మార్నింగ్ ఒక పాజిటివ్ మైండ్ సెట్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఎవ్రీడే. సో అలాగా నేను మేడం యూజువల్గా ఇనిషియలీ హాఫ్ అన్ అవర్ అలా చేయించేవారు. మళ్ళీ బాగా చూడండి నా క్లాసెస్ మాకు ఎలా వెళ్తుంది, ఎలా జరుగుతుంది అని బాగా చెప్పేవాళ్ళు. సో 6 days 7 days అలా గమనించామన్నమాట ఎలా చేయాలి అని. సో ఇప్పుడు 1.5 hour క్లాస్ నుంచి నేను 2 hours వచ్చాను మేడం స్పెషల్ పర్మిషన్స్తో. 2 hours నుంచి ఇప్పుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ చేయగలిగాను అనమాట. ఈ గొప్ప ఆపర్చునిటీ నాకు తెలిసి ఎటువంటి యోగా ఇన్స్టిట్యూట్లో నాకు తెలిసి ఎవరికి వచ్చిండదు. నేను ఎప్పుడైతే వినలేదు, వచ్చింటే హ్యాపీయే, కానీ నేనైతే వినలేదు ఇలాగా ఆపర్చునిటీ వస్తుంది అని. ఇంకా జనరల్గా నా విషయానికి వస్తే యోగా ఉండడం వల్ల నేను 14 kgs వెయిట్ లాస్ అయ్యాను. 87 ఉన్నాను, ఇప్పుడు 74కి వచ్చాను. టోటల్ 14 kgs వెయిట్ లాస్ అయ్యాను. మేడం ఇచ్చే టిప్స్, డైట్ ప్లాన్స్, ఎవ్రీథింగ్ అన్నీ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని యోగా చేయడము. ఇన్ కేస్ నేను ముందు రోజు ఏమన్నా ఐస్ క్రీము అలాంటివి తిన్నా కూడా మేడం క్లాస్లో ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా క్లాస్ చేసేదాన్ని. సో అలా క్యాలరీస్ కట్ చేసుకొని తిన్న క్యాలరీస్ని యోగా ద్వారా రెడ్యూస్ చేసుకొని ఇవన్నీ చేయడం వల్ల 14 kgs వెయిట్ లాస్ అయ్యి ఈరోజు ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. ఇంకా అందరికీ మెసేజ్ ఇవ్వడం ఏమంటే, నేను ఇవాళ అందరూ యోగా చేయాలి. ఎందుకంటే మన హెల్త్ మనమే చూసుకోవాలి. వేరే వాళ్ళు ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న సొసైటీలో ఎవ్వరు చూడరు. మన హెల్త్ మనమే చూసుకోవాలి. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యోగా అకాడమీకి వస్తే మీరు హ్యాపీనెస్, పీస్ఫుల్నెస్, అన్నీ స్ట్రెస్ లెవెల్స్ ఇవి రెండు యాడ్ చేసుకొని అది రిమూవ్ చేసుకోవచ్చు. నమస్కారం. మేడంకి చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఈరోజు అందరికీ పార్టిసిపేట్స్ అందరికీ సక్సెస్ మీట్ వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఈవెంట్ని చాలా సక్సెస్ చేసినందుకు.